బిగ్ బాస్లో ఒక సామాన్యమైన వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్గా కప్పు కొట్టిండు. దీనిపైన మీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక్కటే బిగ్ బాస్లో ఒక రైతు బిడ్డగా వచ్చి విన్ అయినటువంటి విజేతగా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఒక రైతు బిడ్డగా. ఇంకొకటి ఏంటంటే ఒక రైతు బిడ్డ, ఒక పాలమూరు బిడ్డ, ఒక మట్టి బిడ్డ, ఒక నల్లమల్ల అడవుల నుంచి ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ అన్న. అనుకుంటే మనిషి అనుకుంటే దేన్నైనా సాధించవచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వేరు, దాని వెనకాల కులం పనిచేస్తుంది, డబ్బు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. కానీ ఇటువంటి వాటిని అన్నిటిని ఢీ కొట్టి ఒక ధీరుడై నిలిచినటువంటి పరిస్థితి. అవును, చాలా అదే చెప్తున్నా, నేను చెప్పేదే అది కదా. ఈరోజు తెలంగాణ సమాజం కూడా నిజంగా సమాజానికి ఏదన్నా మేలు జరగాలనే ఒక ఆలోచనతో ఉన్నట్లు అనిపించింది. చాలామంది 7 సీజన్లు చూసినాం, చాలామంది వచ్చిండ్రు, సెలబ్రిటీలు వచ్చిండ్రు, వాళ్ళు గెలుచుకొని పోయినరు, వాళ్ళ ఆస్తులు అంతస్తులు మూటలు ముల్లెలు కట్టుకొని పోయి వాళ్ళే బాగుపడ్డారు. కానీ పల్లవి ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి నేను రాత్రి చూసిన, ఇప్పటివరకు నేను చూడలేదు, ఎక్కువ ఎలక్షన్ అది బిజీ ఉండడం వల్ల. ఆయనకు తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీని కూడా దాదాపు 35 లక్షల అమౌంట్ను కూడా నేను రైతులకు పంచి పెడతానడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అది ఒక గొప్ప నిర్ణయం. ఇంతకుముందు గెలిచిన 6 మంది ఎక్కడ ఇటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. పిల్లికి బిచ్చమేయర్ సినిమా వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా పిసినారీలు ఉంటారు. ఒక రైతు బిడ్డ గెలవడంతోనే ఈరోజు నిజంగా ఒక మంచి వాతావరణం తెలంగాణ సమాజం కూడా అందరూ తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఒక రైతు బిడ్డ గెలవాలని ఆయన కోటేశ్వరు, ఆయన ఆట తీరు కూడా చాలా బాగుండని అన్నారు. మేము చాలా ఇటువంటివి చాలా అవసరమని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా నేను అదే చెప్తున్నా, ఒక రైతు బిడ్డగా వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి బిగ్ బాస్ విన్నర్ అవడం ఒక చాలా మంచి పరిణామాలు. డబ్బున్నోడికే చరిత్రలోనే ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. 100% డబ్బున్నోడే సాధిస్తాడు అనేటటువంటి ఒక అపోహ తొలగిపోయింది. డబ్బు లేకుండా కానీ నీ దగ్గర ఒక పట్టుదల, ఒక కృషి ఉంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించవచ్చు అని ఈరోజు పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. ఒకసారి రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ కోసం ఒక చిన్న మన రైతుల కోసం ఒక పాట పాడి పల్లవి ప్రశాంత్కి అంకితం చేద్దాం. నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండినందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష కట్టి కట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష కట్టి కట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్నా ఆపలేని ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్నా ఆపలేని రాజ్యమెందుకో, నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, పుస్తేలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తానకిలి, నెత్తురోసి పెంచుకున్న చేనులోని కాపు నకిలి, ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలి, పంట చెల్ల వంటి మీద చల్లే మందులు నకిలి, ఇంత మోసం తట్టుకుంటూ వ్యవసాయము చేసి కంచమందు ప్రపంచానికే అన్నమైనందుకా. రైతుల కోసం ఎంత గొప్ప పాట. పల్లవి ప్రశాంత్ కూడా రైతుల కష్టాలు, సాధకాలు, బాధకాలు చెబుతూ ఒక యూట్యూబర్గా ముందుకొచ్చి రైతుల కష్టాలను ప్రపంచానికి తెలియజేసాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు పల్లవి ప్రశాంత్కు ఒక భారీ మెజార్టీతోనే ఆయనను గెలిపించారు. చాలామంది ఓట్లు వేసారు. నేను కూడా అనుకున్నా
ఎవరో క్యాజువల్గా చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ గెలుస్తున్నారు. అరే ఏం జరుగుతుంది? బిగ్ బాస్ చరిత్రలో ఇదొక చరిత్ర అవుతుందని నేను అనుకున్నా. సాకారమైంది. ఒక సాధారణమైన వ్యక్తి పట్టుదల కృషితో సాధించాడు. చాలా సంతోషం. అంటే బిగ్ బాస్ విజేతగా నిలవడం ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ లో ఎంట్రీ ఒక ఎత్తు. ఎందుకంటే చాలా వీడియోస్ చాలా మంది సెలబ్రిటీ దగ్గర పోయి అన్న నేను బిగ్ బాస్ పోవాలని బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడించినటువంటి పరిస్థితి. అంటే బిగ్ బాస్ పోవడాన్ని ఒక ఆశయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. అవును. అంటే ఇంతకుముందు తీసుకున్నట్లయితే ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళని, సినిమా వాళ్ళని, మరికొందరు యూట్యూబర్లని, చిన్న చిన్న సెలబ్రిటీలని బిగ్ బాస్లోకి తీసుకుని. మరి పల్లవి ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతుల కష్టాలు కడగండ్లు అన్ని చెప్తూ అదే క్రమంలోనే ఈ సీజన్లో నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసిండు. ఆ రకంగా పనిచేసి ఆయన సాధించాడు. అంతిమంగా బిగ్ బాస్లోకి వెళ్ళిండు. బిగ్ బాస్లోకి వెళ్ళడంతో పాటు ఆయన ఈరోజు విజేతగా నిలవడం చాలా సంతోషం. అన్ని సోషల్ మీడియా బాగా పనిచేసింది. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేసినట్లు నేను అనుకుంటున్నా. ఒక మంచి పరిణామం. అంతిమంగా బిగ్ బాస్లో విన్ కావడం, ఒక రైతు బిడ్డ విన్ కావడం. నేను ఒక రైతు బిడ్డగా మా తెలంగాణ ప్రాంతం వ్యక్తి, నిజంగా చెప్పాలంటే మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇంత స్థాయికి వెళ్ళడం చాలా మందికి ఆదర్శం. యువత కూడా యువత తలుచుకుంటే కొందరు అనుకుంటారు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఇది లేదు అది లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఏది లేకుండా కానీ నీ దగ్గర ఒక ఆశయం ఒక గోల్తో పనిచేస్తే అంతిమంగా నువ్వు సాధిస్తావని దానికి నిదర్శనం. మేము కూడా చాలామంది మమ్మల్ని తిట్టిండ్రు. చాలామంది అరే నువ్వు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను రా పిచ్చోన్లాక, అదే నువ్వు టీఆర్ఎస్లకు రా, నీకు ఇంత ఇస్తాం అంత ఇప్పిస్తా, నీకు ఇన్ని లక్షలు ఇప్పిస్తా, నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తా, నువ్వు బీజేపీలకు రా అని మమ్మల్ని కూడా చాలామంది అన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు పోయేది లేదు అని కూడా చాలామంది అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మేము ఒకటే ఖచ్చితంగా 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయనకు మేము ఉడతా భక్తిగా పనిచేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినాము. మేము అనుకున్నది సాధించినాం. అదే రకంగా ఈరోజు మరి పల్లవి ప్రశాంత్ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చాలా సంతోషం. ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడుతున్నాను నేను కూడా. సో మీరు చెప్పండి రాములు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నీతి నిజాయితీతో నిబద్ధతతో అంటే గుండె లోతుల్లోంటి ఆయన చేసే ప్రతి పని దాంట్లో మాట్లాడిన మాట ప్రతిదీ నీతి నిజాయితీగా మాట్లాడిండు. అదే నికార్స్గా ఒక రైతు బిడ్డ ప్లస్ ఎంత ప్రేమతోటి ఏదైనా మాట్లాడినా ఏమైనా చేసినా అక్కడ మనలాంటి వాళ్ళు అక్కడ బయట ప్రేక్షకులు కూడా చూస్తే అరే నిజమే కదా అవును కదా అనిపించేటట్లా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడే వ్యక్తికి నేచర్ కూడా సహకరిస్తుంది. అట్లా అదే 100% బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక బిగ్ బాస్లోకి ఎంట్రీ కావడమే గొప్ప. ఎంట్రీ అయిన తర్వాత ఎంత నీతి నిజాయితీగా చేసిండో, ఎంత హార్ట్ఫుల్గా వర్క్ చేసిండో, ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడిండో దాన్ని బట్టి నేచర్ కూడా సహకరించింది. అందుకే గెలిచిండు. 100% అదే కదా. ఆయన ప్రతి విషయంలో కూడా భూమిని మొక్కడం, అన్నాన్ని గౌరవించడం, ఒరిజినాలిటీ అదే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నిరూపించండు. కోటి విద్యలు కోటి కోసమే. రైతు ఒరిజినల్ గా చూడండి ఎంత కష్టపడి 6 కాలం కష్టపడి పంటను పండించిన తర్వాత ఒక్కొక్కసారి నేచర్ కూడా ఖరాబ్ చేస్తుంది. అంటే ప్రకృతి కూడా వనగళ్ళ వానతో కానీ లేకపోతే బోర్లు ఎండిపోవడం కానీ లేకపోతే మోటార్లు ఖరాబ్ కావడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఒక రైతుగా నాకు కూడా బాధ తెలుసు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో రైతులే ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు రైతులే ఎక్కువ మంది, రైతులే గెలిపించినట్లు, ఒక రైతు బిడ్డని రైతులే గెలిపించినట్టు అక్కడ. అది కూడా నీతి నిజాయితీ చూసి ఆ గుండె లోతుల్లోంచి మాట్లాడే ప్రతి మాటను చూసి అక్కడ చూడండి ఒక సన్నివేశము. ఎవరో ఆయన నాకు కరెక్ట్ బిగ్ బాస్ ఎక్కువ చూడను, చూస్తే అన్నం అయిపోయింది కొద్దిగానే ఉంది అంటే సరే నేను అక్కడ తింటా అంటే లేదు ఇదే ఉంది అంటే ఇద్దరం కలిసి తిందామని చెప్పిండు అట్లా. సో అన్న పల్లవి ప్రశాంత్ గురించి కానీ రైతుల గురించి కానీ సినిమా ఇండస్ట్రీ గురించి కానీ ఒక పాట. పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు ఈ పాట దానికోసమే రాసుకున్నా ఖచ్చితంగా. ఓకే. పల్లవి ప్రశాంత్ చాలా సంతోషకరమైన ఒక మంచి ఘనకార్యం సాధించిండు. 100% ఈ నాయలి కండ్లలో అనే పాటనే పల్లవి ప్రశాంత్ కోసం తీసుకొని కొంచెం పల్లవి తీసుకొని మేము పాడడం జరిగింది. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్కు మంచి లైఫ్ ఉంటుంది. ఆయన కూడా ఒక రైతు బిడ్డగా వచ్చి చాలా సాధించండు, చాలా మందికి ఆదర్శం. యువత కూడా పల్లవి ప్రశాంత్ లాంటి ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏమి లేకుండా ఉన్న వనరులను వినియోగించుకొని ఈరోజు ఇంత స్థాయికి రావడం చాలా ఘనకార్యము. తెలంగాణ బిడ్డకు దక్కినటువంటి ఒక గొప్ప ఘనకార్యంగా నేను భావిస్తున్నా. ఆ బిగ్ బాస్లో కూడా ఎన్ని టాస్కులు ఉన్నా కానీ ఆయన ప్రతిదీ ఆయనకు అనుకూలంగా మార్చుకొని ఆడిన తీరు కూడా చాలా బాగుందని చాలామంది అంటున్నారు. సంతోషం. పల్లవి ప్రశాంత్కి ఆల్ ది బెస్ట్. తెలంగాణ సమాజానికి యువతకు ఆదర్శం పల్లవి ప్రశాంత్.